ప్రముఖ ఛానల్లో అందరం చూసినాం అది ఇంటర్వ్యూని. బీఆర్ఎస్ నుంచి నేను వెళ్ళలేదు, కాంగ్రెస్లో చేరలేదన్నారు. మరి నిన్న చూస్తే డిచ్పల్లిలో వాళ్ళదో మీటింగ్ అయింది. నిజామాబాద్ పార్లమెంటరీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అయింది. అక్కడ ఏంటా అని చూస్తే ముందు పోయి స్టేజ్ మీద కూర్చున్నారు, మైక్ పట్టుకొని మాట్లాడినారు. ఫ్లెక్సీలలో చూస్తే ఫోటోలు ఉన్నాయి. మరి ఎందుకండి మీరు వెళ్ళినరు? మీరు కాంగ్రెస్లో జాయిన్ కాలే కదా, అది పార్టీ మీటింగ్ కదా, ఎమ్మెల్యేల మీటింగ్ కాదు కదా. మీరు ఎందుకు వెళ్ళారండి? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, నేను జాయిన్ అవ్వలేదు, నేను చేరలేదని. నిజంగా చెప్పాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో విషసర్పం చేరింది సంజయ్ కుమార్ పేరుతో. పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని పెంచుతూ పోషిస్తూ వస్తున్నారు గత 40 సంవత్సరాలుగా. పాపం పెద్ద మనిషి, గౌరవించదగిన మనిషి, ఆయన విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఆయన ఒక సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసిండు కార్యకర్తలందరి సహకారంతో. ఒక పుట్టను బిల్డప్ చేసిండు. దానిలోకి విషసర్పంలాగా మీరు దూరిండు సంజయ్ కుమార్ గారు. దూరి నా ఇష్ట రీతిన ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నారు. పాపం పెద్ద మనిషిని నిన్న బయట నిలబెట్టే మీటింగ్లో మీరు అందరూ చూసే ఉన్నారు. డిచ్పల్లిలో కనీసం పెద్ద మనిషి కన్నా గౌరవం ఇవ్వాలి కదా మీరు. తను ఉంటేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంత దాకా వచ్చింది. ఆయనను కూడా లెక్క చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న వ్యక్తి కాంగ్రెస్ మీటింగ్ పోయి ముందు పోయి కూర్చున్నాడు. పాపం మీ పెద్ద మనిషిని అవమానించి రోడ్డు మీద నిల్చోబెట్టి. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఏమనంటే నేను అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేస్తూనే ఉన్నా అని మాట్లాడతారు. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నియోజకవర్గంకి రాగానే ఉరుక్కుంటా పోయి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉరుక్కుంటా పోయి మా అరవింద్ అన్న దగ్గర పోయి పడుతుంది. ఏంది మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం. ఎందుకంటే మేమైనా మా అరవింద్ అన్నైనా ఒక్కటే ఆలోచిస్తాం, పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి, సంక్షేమ ఫలాలు అందాలి అని. ఖచ్చితంగా దానికి మేము సపోర్ట్ చేస్తాం. అందుకోసమే అరవింద్ అన్న గారు సపోర్ట్ చేసిండ్రు. సరే మీరు ఎవరి దగ్గర తీసుకొని ఆడ దగ్గర తీసుకుపోయినరు. మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకుపోయినరు. మరి తీరా ఈడ చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని ఆలోచన మీది, గౌరవించలేని మనిషి మీరు. పెద్ద మనిషి, ప్రజాస్వామ్యమైన బద్ధమైన పదవిలో ఉన్న మనిషి, అట్లాంటి మనిషి మీరు. ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి. ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా? పిల్లి కదా పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు, నేను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు, నేనే పాలు తాగుతున్నా అనుకుంటుందట. పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మరి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీకు ఎట్లా కనిపిస్తుందో. నేను అభివృద్ధి ప్రదాతని అని మీకు మీరే చెప్పుకుంటున్నారట కదా. సరే మీరు అభివృద్ధి చేస్తే మంచిదే, మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే. జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ఇటు యావర్ రోడ్ కానివ్వండి, మేము ఎప్పుడు అదే అడుగుతాం, యావర్ రోడ్ కానివ్వండి. అంతెందుకు, ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా, ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది. అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడే 20 లక్షలతో శాంక్షన్ అయి ఉంది. మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి.